మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్, మై నేమ్ ఇస్ చంటి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. సార్, ఇప్పుడు మనం కొన్ని ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సిలో ప్రీవియస్లో అడిగిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కొన్ని ప్రీవియస్ బిట్లో చూద్దాం, ఓకేనా? అందులో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్. కంపల్సరీగా ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ కంపల్సరీగా 2 లేదా 3 మార్కులు వచ్చే టాపిక్ అండి ఇది, ఓకేనా? దీంట్లో మనం ముఖ్యంగా నేను ఇప్పుడు ఈ క్లాస్ చెప్పడానికి కారణం ఏంటంటే, నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపయోగించి, ఓకేనా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ క్లాస్ అనేది మనం చెప్పడం జరుగుతుంది, ఓకే? సో దీంట్లో ఫస్ట్ వన్ చూస్తే ఒకసారి చూడండి సార్. ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది ఒక బ్యాగ్లో అంట బ్లాక్ ట్యాబ్లెట్ కవర్లు మరియు వైట్ ట్యాబ్లెట్ కవర్లు ఉన్నాయంట. ఎలా ఉన్నాయి అవి? ఎలా ఉన్నాయి? 5:9 రేషియోలో ఉన్నాయి, ఓకేనా? అప్పుడు అవి 450 వైట్ ట్యాబ్లెట్ల కవర్లు ఉన్నాయంట. వాడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 450 అనేవి వైట్ ట్యాబ్లెట్ కవర్లు ఉంటే వాడి దగ్గర ఎన్ని బ్లాక్ ట్యాబ్లెట్ కవర్లు ఉన్నాయని అడుగుతా ఉన్నాడు, ఓకేనా? సో దాన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు, ఓకేనా? ఎలా చేయొచ్చు అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ కూడా మనకు ఒక రేషియో అనేది ఇవ్వడం జరిగింది. ఏమని? 5:9 రేషియోలో ఉన్నాయి. ఎలా? 5:9 నిష్పత్తిలో ఉన్నాయంట. వైట్, బ్లాక్ మరియు వైట్ అనేవి కొన్ని రేషియోలో ఉన్నాయి. ఏ విధంగా? 5:9 రేషియోలో ఉన్నాయి, ఓకేనా? 5:9. ఇప్పుడు వాడు మన దగ్గర 450 వైట్ ట్యాబ్లెట్ కవర్లు ఉన్నాయంట. అంటే ఇదేనండి. సో వైట్ ట్యాబ్లెట్ కవర్లు ఎన్ని ఉన్నాయంట వాడి దగ్గర? 450 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 450. సో ఇందులో వైట్ ట్యాబ్లెట్ కవర్ లేదండి. 5 9 కదా. సో 9 ట్యాబ్లెట్ కవర్లు వచ్చేసి ఏమంటున్నాడు వాడు? 450 అంట. 5 ట్యాబ్లెట్ కవర్లు వచ్చేసి 450 వాడి దగ్గర ఉన్నాయి. మరి వాడికి కావాల్సింది ఏంటంట? బ్లాక్ ట్యాబ్లెట్ కవర్లు ఎన్ని ఉన్నాయని అడుగుతా ఉన్నాడు, ఓకేనా? బ్లాక్ ట్యాబ్లెట్ కవర్లు అంటే ఇదే కదా. మరి బ్లాక్ ట్యాబ్లెట్ కవర్లు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? సో వాడిచ్చిన పరంగా పార్ట్స్ త్రూగా 9 పార్ట్స్ అనేది 450 అంట, ఓకేనా? 9 పార్ట్స్ అనేది 450 అయితే 5 పార్ట్స్ అనేది ఎంత అని అడుగుతా ఉన్నాడు, ఓకేనా? 5 పార్ట్స్ అనేది ఎంత అవుతుందని అడుగుతా ఉన్నాడు. సో మనకి ఏదైతే కావాలో చూడండి. ఇక్కడ ట్రిక్ ఏంటంటే, క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా న్యూమినేటర్లో వేసేసుకోండి, ఓకేనా? క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఏదైనా సరే న్యూమినేటర్, దానిపైన ఏ వాల్యూ అయితే ఉందో అది డినామినేటర్లో వేసేసుకోండి. అంటే ఏదైతే మనకు అడుగుతున్నాడో లవంలోన ఏదైతే దాని పైన వాల్యూ ఉందో దాన్ని హారంలోనే వేసుకొని సైడ్ని ఎప్పుడు ఉండే వాల్యూని దాని ప్రక్కనే రాసేసేయండి అండి, ఓకేనా? ఇప్పుడు మనకి 9 ఎక్కం వచ్చు కదా 9 టేబుల్. 9 1 9 5 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 5 5 ఎంత? 25. సో పక్కన 0 ఉంది కాబట్టి 0. మనం వాడి దగ్గర ఉండే బ్లాక్ ట్యాబ్లెట్ కవర్లు ఎన్ని ఉన్నాయి? 250. అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. లేదనుకుంటే బ్లాక్ మరియు వైట్ ఏ విధంగా ఉన్నాయంట? 5x మరియు 9x. ఎన్ని ఉన్నాయి వాడికి తెలియదు, ఓకేనా? సో అప్పుడు దీన్ని ఏమనుకుందాం మనం? ఎక్స్ఎల్లో అనుకోవాలి. సో 9x వాల్యూ అనేది వాడి దగ్గర ఉంది. ఏమని? 450 అంట. 9x వాల్యూ అనేది 450. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఓకేనా? ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? సో ఎక్స్ వాల్యూ కావాలంటే 9x = 450, ఓకేనా? 9x = 450. మరి x = ఏమవుతుందండి? 450/9 450/9. సో ఈ 9తో కట్ చేసి చూసుకుంటే ఏమవుతుంది? 50. సో ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ? 50. ఎక్స్ వాల్యూ ఎంత? 50. మరి వాడికి కావాల్సింది ఎక్స్ వాల్యూ అడిగాడా? కాదు. ఏమని అడిగాడు ఇక్కడ? బ్లాక్ ట్యాబ్లెట్ కవర్లు ఎన్ని ఉన్నాయని అడుగుతా ఉన్నాడు వాడు, ఓకేనా? బ్లాక్ ట్యాబ్లెట్ కవర్లు ఎన్ని తీసుకున్నాం మనం? 5x అని తీసుకున్నాం కదా. సో ఏమవుతుంది ఇక్కడ? సో 5x = how much? మరి ఎక్స్ వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా. సో ఏమవుతుంది ఇక్కడ? 5 × 50 దట్ = 250, ఓకేనా? దాని ఆన్సర్ ఎంతమ్మా? 250 ఈజ్ ద ఆన్సర్. ఇది ట్రిక్ అండి, ఇది ఎక్స్ ప్రాసెస్, ఓకే? 1 more క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ₹2 మొత్తాన్ని ABC ముగ్గురు పంచుకున్నారు. ఎలా పంచుకున్నారంట?
3:4:6 నిష్పత్తిలో విభజించారు. ఓకేనా, వాడి దగ్గర 2002 రూపాయలు ఉన్నాయి ఒక వ్యక్తి దగ్గర. అయితే వాళ్ళు ముగ్గురు వ్యక్తులు ఉన్నారంట. ఎవరెవరు? ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎలా పంచుకున్నారంటే వాళ్ళని 3:4:6 నిష్పత్తిలో పంచుకున్నారంట. అవి వాటాలండి. ఓకేనా, అది వాల్యూ కాదు, వాడు ఇచ్చింది టోటల్ అనేది అమౌంటే. కానీ వాళ్ళు ఏ విధంగా పంచుకున్నారనేసి మనకి ఇక్కడ రేషియో పరంగా ఇచ్చాడు. ఏమని? 3:4:6 అని. అయితే ఈ రెండో వ్యక్తి వాల్యూ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా, బి వాల్యూ ఎంత. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఏదైతే మనకు తెలియకపోతే ఏమంటున్నాను, ఎక్స్ అనుకోండి అంటున్నాను. ఓకేనా, ఎక్స్ అనుకుని ఇక్కడ చూడండి ఒకసారి. ఏ, బి అండ్ సి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఓకేనా, ఏ, బి, సి. అప్పుడు వాళ్ళ యొక్క రేషియోలు ఏమనుకున్నాం? 3x, 4x, 6x. 4x, 3x, 4x అండ్ 6x. ఓకేనా, ఎందుకంటే ఎక్స్లు అనుకున్నాం, వాళ్ళ వాల్యూ అనేది తెలియదు కాబట్టి ఎక్సెస్ అనుకున్నాం. ఓకేనా, సో అంటే ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ అనేది ఓకేనా దేనికి ఈక్వల్ అవుతుంది? 2002 రూపాయలకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ 3x ప్లస్ 4x ప్లస్ 6x ఈక్వల్స్ ఎంతండి? 2002 రూపాయలు. 3x ప్లస్ 4x ప్లస్ 6x ఈక్వల్స్ టు 2002 రూపాయలు. అయితే ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ 3x ప్లస్ 4x ప్లస్ 6x ఎంత అవుతుంది? 13x ఈక్వల్స్ టు 2002 రూపాయలు. 2002 రూపాయలు. అయితే ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఫైండ్ చేసుకుందాం. సో ఏమొస్తుంది ఇక్కడ? ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈక్వల్స్ టు 2002 రూపాయలు బై 13. ఓకేనా, సో ఎక్స్ వాల్యూ వస్తుందమ్మా 13తో కట్ చేసేసుకుంటే 13 1 13 అంటే ఇంకెక్కడ ఎంత ఉంటుంది? 70 ఉంటుంది. 13 5 65. ఓకేనా, ఇక్కడ 70 ఉంది, 65 పోతే ఇంకెంత ఉంటుంది? 52. సో 13 4 52 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మ ఇక్కడ? 154. ఓకేనా, ఎక్స్ వాల్యూ ఎంత? 154. మరి వాడు అడిగింది ఎవరిని? బి యొక్క వాల్యూ ఎంత? మన పరంగా బి అనేది ఎవరిది? ఇదేనా? 4x కదా. మరి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 154. సో 4 × 4x ఈక్వల్స్ టు 4 × 154. ఓకేనా, సో ఏమవుతుంది? 616 అనేది అవుతుంది. సో బి యొక్క వాల్యూ ఎంత? 616 అనేది మన యొక్క ఆన్సర్. ఇంత ప్రాసెస్లో చేసుకునేది ఏంటంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ప్రాసెస్లో అంటే నాకు మ్యాథ్స్ రాదని ఆలోచనలో ఉంటారు వాళ్ళు. ఓకేనా, వాళ్ళని ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నాం. బట్ వాళ్ళు కూడా ఇంకా వేరేలా కూడా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనకు పార్ట్స్ అనేది ఇచ్చేసాడు, ఏ, బి అండ్ సి. ఓకేనా, ముగ్గురు పార్ట్స్ ఇచ్చేసాడు. ఎలా? రేషియో కూడా ఇచ్చేసాడు వాళ్ళే. 3:4:6 ఎలా ఇచ్చాడండి? 3:4:6 రేషియోలో వాళ్ళు ముగ్గురు కూడా పంచుకున్నారంట. సో అంటే వాడి అమౌంట్ త్రూగా 2002 రూపీస్. మరి నా పరంగా ఏమవుతుంది? 3 + 4 + 6 ఏనా? అంటే ఏమవుతుందమ్మా ఇక్కడ 13 పార్ట్స్. ఓకేనా, అన్నీ యాడ్ చేసేసుకోండి. సో 13 పార్ట్స్ ఈక్వల్స్ టు 2002 రూపీస్. అయితే మనకు కావాల్సింది ఎవరిది? బి వాల్యూ ఇదేనా? సో 4 పార్ట్స్ ఎంత అవుతుంది? ఓకేనా, 13 పార్ట్స్ అనేది 2002 రూపీస్ అయితే 4 పార్ట్స్ అనేది ఏమవుతుంది? సో ఏమవుతుంది మరి ఆన్సర్ ఇక్కడ? 4/13 × 2002. 13 1 13 154. ఓకేనా, సో ఫైనల్ ఆన్సర్ 4 × 154 అండి. 4 × 154. ఒకసారి మళ్ళీ సార్ మనం ఇది ప్రొడక్ట్ చేయాలంటే అవసరం లేదు. 4 × ఇక్కడ చూడు, యూనిట్ డిజిట్స్ ఏమన్నాయి? 4 and 4. 4 4 ఎంత? 16. 16 అంటే ఫస్ట్ డిజిట్ ఏముంది ఇక్కడ? 6. మరి ఆప్షన్లో 6 అనేది ఎక్కడ ఉంది చూడు? ఇక్కడ 2 ఉంది, 10 ఉంది, 0 ఉంది, ఇక్కడ చూడు 6 ఉంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x = y = 1:2 అయితే 2x + 4y = x + 4y విలువను కనుగొనండి అంటున్నాడు. ఏమండి? x = y = 1:2 అంట. అయితే 2x + 4y = x + 4y విలువను ఫైండ్ చేయమంటా ఉన్నాడు. ఓకేనా, దీన్ని ఒకసారి చూడండి అమ్మ. ఇక్కడ అంటే ఇక్కడ x = y అనేది ఆడి ఇచ్చేసాడు. ఏమని? x వాల్యూ 1 అని, y వాల్యూ 2 అని. ఓకేనా, దాన్ని నువ్వు డైరెక్ట్ ఏం చేయాలి? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. 2x + 4y = x + 4y ఇలా ఇచ్చాడు వాడు. సో x వాల్యూ మనకి ఎంత తెలుసు? 1. y వాల్యూ is 2. ఓకేనా, x వాల్యూ is 1, y వాల్యూ is 2. సో ఇక్కడ చూడు 2 × x వాల్యూ ఎంతమ్మా? x వాల్యూ ఎంత? 1 ప్లస్ 4 × y వాల్యూ ఎంత? 2 x వాల్యూ ఎంత? 1 ప్లస్ 4 వాల్యూ ఎంత? 2. సో 2 + 8
10:1 ప్లస్ 8. సో ఏమవుతుందమ్మా 10:9. సో 10:9. మరి మన ఆన్సర్ ఏమవుతుందమ్మా 10:9. సో ఆప్షన్ ఏంటో 10:9 అనేది ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A:B = 2:3 అయితే 5A + 3B = 6A - 2Bని విలువను ఫైండ్ చేయమంటూ ఉన్నాడు. ఓకేనా? ఇఫ్ A:B = 2:3 దెన్ ఫైండ్ 5A + 3B = 6A - 2B విలువను ఫైండ్ చేయమంటా ఉన్నాడు. సేమ్ యాజ్ వెల్ బిఫోర్ ఏమైతే చేసామో అదే విధంగా ఈ సమ్ కూడా అక్కడ ఏమి ఇచ్చాడు మనకి x:y అన్నాడు, ఇక్కడ A:B అన్నాడు. బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? సో x వాల్యూ ఏ వాల్యూ ఎంతమ్మా 2, B వాల్యూ ఇస్ 3. ఓకే, డైరెక్ట్ చేసేసండి. ఇక్కడ 5A + 3B = 6A - 2B. ఓకేనా? సో ఏ వాల్యూ ఎంతమ్మా ఇక్కడ 2. సో 5 × 2 ప్లస్ 3 × 3 = 6 × 2 - 2 × 3. ఇది డైరెక్ట్ వాడు ఇచ్చిన వాల్యూనే మనం అక్కడ ఫైండ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో 5 2 = 10 ప్లస్ 9 = 12 - 6. సో 19 = 6. సో మన ఆన్సర్ ఏమవుతుంది 19:6 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఎన్ని ఆప్షన్లు ఉందాం, అది ఒకటో ఆప్షన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సిలో ప్రీవియస్లో అడిగిన బిట్సేనండి. ఓకేనా? ఇఫ్ 5x + ty = 10x + 3y = 5:9 దెన్ 2x + 3y = 4x + 9y = ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ ఇది 2x² 3y² 4x² 9y² అమ్మది. ఓకేనా? సో అది మిస్టేక్ పడింది. ఓకే, 2x. సో ఇక్కడ చూడండి, మళ్ళీ డైరెక్ట్గా నువ్వు ఇప్పటి వరకు ఏం చేసావు మనం, డైరెక్ట్గా కూడా x వాల్యూని y వాల్యూని డైరెక్ట్గా ఇచ్చేసాడు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడా ఇవాళ 5x + 2y = 10x + 3y = 5:9 అన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు నువ్వేం చేయాలి, సో ఫస్ట్ నువ్వు x వాల్యూని y వాల్యూని ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడ చూడు 5x + 2y రేషియో అంటే అర్థం ఏంటి, ఫ్రాక్షన్ రాసుకోవచ్చు కదా. ఓకే, 10x + 3y = 5/9. నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేవి అనుకోమ్మా 9 × 5x + 2y = 5 × 10x + 3y. సో చూడు 45x + 18y 50x + 15y. ఓకేనా? సో ఎక్స్ ఒకవైపు వైలో ఒకవైపు తీసుకుపోండమ్మా. సో ఎక్స్ అనేది అటుకుపోయింది అనుకో 15 అంటే 18y - 15y = 50x - 45x. సో 3y = 5x. మరి y/x = 5/3. అంటే ఇక్కడ x వాల్యూ ఏమొచ్చింది, x వాల్యూ is 3, y వాల్యూ is 5. ఓకేనా? x వాల్యూ is 3, y వాల్యూ is 5. సో ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సో 2 × x² అంటే 3² ప్లస్ 3 × y² అంటే 5² = 4 × x² 3² ప్లస్ 9 × y² 5². దట్స్ ఇట్. సో 3² అంటే 9, 9 2 = 18 ప్లస్ 5² is 25, 25 3 = 75 ఈస్ట్ 3² 9, 9 4 = 36 ప్లస్ 5 5 = 25, 25 9 = 225. ఓకే, యాడ్ చేయండి అమ్మ ఒకసారి. 80 93 ఈస్ట్ ఇది యాడ్ చేయి 5 + 1 6 261. సో 93 = 261. ఇది ఏమైనా మళ్ళీ కట్ అవుతుందంటే ఆప్షన్ చూడండి ఒకసారి, ఎక్కడైనా ఉన్నాయా లేవు. కానీ ఇది ఏదో టేబుల్తో కట్ అవుతుంది. ఏ టేబుల్తో కట్ అవుతుందంటే మనకి డివిజిబిలిటీ రూల్ అనేది తెలిస్తే ఒక 3 టేబుల్తో కట్ అవుతుందని ముందుగానే తెలిసిపోతుంది. ఎందుకు ఇక్కడ చూస్తే 9 3 ఉంది, 6 + 1 + 2 ఉంది, అంటే ఆల్ ఆర్ 3తో డివిజిబుల్ అయిపోతున్నాయి. ఓకేనా? 3తో కట్ చేస్తే 3 3 = 3 1s. నెక్స్ట్ 3 టేబుల్ మళ్ళీ 3 8s 24, 3 7s. సో ఫైనల్ ఆన్సర్ 31:87. 31:87 అనేది మన ఆన్సర్. ఎక్కడ ఉంది, ఆప్షన్ 1లో ఉంది. ఓకేనా? ఇది లెంతీ ప్రాసెస్లో మీకు కనిపిస్తుంది, కానీ మనం
చెప్పుకునేది అంతా నాన్ మ్యాథ్స్లో విద్యార్థులను ఊహలో ఉంచుకొని మనం చెప్తూ ఉన్నాం కాబట్టి మీకు లెంథీ అనిపించవచ్చు. అదే మీ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది సమ్ము. క్రింది నిష్పత్తుల్లో ఏది అతి చిన్నది అని అడుగుతూ ఉన్నాడు. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఇస్ ద స్మాలెస్ట్. ఓకేనా, రేషియోలు అని ఇచ్చాడు ఇక్కడ 4 ఆప్షన్లో 4 రేషియోస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇవి ఎలా అడుగుతున్నాడు, ఇందులో స్మాలెస్ట్ ఏది గ్రేటెస్ట్ ఏది అని అడుగుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. ఇది చూడండి ఒకసారి, వాడు ఇచ్చిన రేషియోలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఓకేనా, ఎలా ఫ్రాక్షన్ అంటే చూడము ఇక్కడ 1/3, నెక్స్ట్ 2/5, నెక్స్ట్ 3/4, నెక్స్ట్ 1/2. వాడు ఇచ్చిందనమ్మా 1:3 అంటే 1/3 అని, 2:5 అంటే 2/5 అని, 3:4 అంటే 3/4 అని, 1:2 అంటే 1/2 అని. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలాంటి కన్ఫ్యూజ్ అవసరం లేదు. రేషియోలు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి ఏం చేయాలంటే నువ్వు ఈ హారాల్లో ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్సిఎం ఫైండ్ చేయండి. ఏం కట్టాలమ్మా, ఎల్సిఎం. సో ఎల్సిఎం ఫైండ్ చేస్తే 3, 5, 4, 2. వీటికి ఎల్సిఎం ఫైండ్ చేస్తే ఏదైనా సరే 2 టేబుల్ కట్ అవుతుంది కదా, 3, 5, 2, 1. ఇంకేమైనా కట్ అవుతున్నాయా, లేదు. సో 2 × 3 × 5 × 2 దట్ ఈక్వల్స్ టు 60. ఎల్సిఎం ఎంతమ్మా, 60. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, ప్రతి నెంబర్కి కూడా ఎల్సిఎంతో గుణిస్తే సరిపోతుంది, అంటే మల్టిప్లికేషన్. చూడు ఇక్కడ 1/3 × 60, నెక్స్ట్ 2/5 × 60, నెక్స్ట్ 3/4 × 60, నెక్స్ట్ 1/2 × 60. అన్నింటికీ కూడా ఎల్సిఎంతోనే గుణించాలి. సో కట్ చేసుకుంటే ఇది ఏమవుతుందమ్మా, 20, 24, 45, 30. మనం వచ్చే నెంబర్లు చూడు ఇక్కడ 20, 24, 45 అండ్ 30. ఇవి మనకి ఇచ్చే నెంబర్లు. మరి ఇక్కడ చూస్తే నువ్వు ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏది నీకు కనిపిస్తూ ఉంది, 20 అయినా. స్మాలెస్ట్ నెంబర్ ఏం కనిపిస్తుంది, 20. మరి ఈ 20 అనేది ఆప్షన్లో ఉంటుంది అంటే నో. ఓకేనా, ఈ 20 అనేది దేని యొక్క నెంబరు. ఓకేనా, దేనిది తీసుకున్నాం మనం, 1/2. అంటే 1/3 అంటే దేని రేషియో, 1:3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి అమ్మా, A:B = 2:3 మరియు B:C = 668. అయితే A:B:Cని ఫైండ్ చేయమంటా ఉన్నాడు. ఓకేనా, ఏంటి అడుగుతా ఉన్నాడు, ఇఫ్ A:B = 2:3 అండ్ B:C = 668 ఫైండ్ ద A:B:C. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, దీన్ని మనం రేషియోస్ అడిగినప్పుడు ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ వేస్లో మనం చేయొచ్చు. కానీ అందులో మనకి ఇప్పుడు 2 టైప్స్లో మీకు చెప్తాను. మనకి ఏదైతే నీట్గా అర్థమైందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు వాడు, A:B అన్నాడు. A:B ఏమి ఇచ్చాడు అక్కడ. సో ఒకసారి చూడండి, A:B, B:C ఈ ప్రాసెస్లో మనం రాయాలి. A:B, B:C. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇలా రాసిన తర్వాత టోటల్గా మనకి ఎన్ని టైమ్స్ కావాలి, A:B:C 3 టైమ్స్ అనేవి కావాలి. సో 3 టైమ్స్. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కానీ నాకు కావాల్సినవి ఈచ్ లైన్ కూడా 3 టైమ్స్ అనేవి కావాలి. సో ఇక్కడ కూడా నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏదైతే లెటర్ ఉందో యాస్టీజ్ అదే లెటర్ మళ్ళీ రాయి. ఇక్కడ కూడా ఏం చేయాలి, బిఫోర్ ఖాళీగా ఉంది, ఇక్కడ ఏ లెటర్ ఉందో మళ్ళీ యాస్టీజ్ అదే లెటర్ రాయి. ఓకేనా, ఇంతే ప్రాసెస్. సో ఒకసారి చూడు ఇక్కడ వాడు ఇచ్చిన నెంబర్లు ఏమున్నాయి. ఫస్ట్ వచ్చేసి 2:3 అంట. ఫస్ట్ వచ్చేసి 2:3. సెకండ్ ఏమన్నాడు, 6:8. 6:8 ఇది మన ప్రాసెస్. ఇప్పుడు ఏం చెప్పాను నేను, ప్రతి లైన్ కూడా 3 టైమ్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ చూస్తే 2 ఉన్నాయి, ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేయాలి కదా. ఎందుకు అటువైపు ఎందుకు యాడ్ చేయాలి, ఇటువైపు యాడ్ చేయకూడదు అంటే లాస్ట్ టర్మ్ అనేది ఇక్కడ 8 ఉంది కాబట్టి దానిపైనే నువ్వు యాడ్ చేయాలి. ఇక్కడ లాస్ట్ టర్మ్ 2 ఉంది కాబట్టి దాని క్రిందనే యాడ్ చేయాలి. ఓకేనా, లాస్ట్ అలా వెళ్ళాలి. సో ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏముంది, 3 కాబట్టి నువ్వు కూడా మళ్ళీ 3 రాయాలి. ఓకేనా, లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో మళ్ళీ యాస్టీజ్ అదే నెంబరు. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏముంది, 6 కాబట్టి మళ్ళీ నువ్వేం చేయాలి, 6నే యాడ్ చేయాలి. సో ఇలా అడ్డంగా దాని యొక్క నెంబర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని గుణించేసేయండి. సో 6 2 ఎంత, 12 ఈస్ట్, 6 3 ఎంత, 18 ఈస్ట్, 8 3 ఎంత, 24. సార్ మరి ఇప్పుడు ఆన్సర్ ఉంటుందానో, ఎప్పుడు కూడా రేషియో అనేది స్మాలెస్ట్ నెంబర్లోనే ఉండాలి. ఓకే, స్మాలెస్ట్ నెంబర్లు ఉంటే ఏవే నెంబర్తో కట్ అవుతున్నాయి, ఏ నెంబరు, 3
4 జా 12, 3 6 జా 3 8. ఇంకా కట్ అవుతున్నాయి చూడండి ఇక్కడ 2 2s 2 3s 2 4s. సో ఫైనల్ ఆన్సర్ 2:3:4. 2:3:4 ఎక్కడ ఉందమ్మా ఆప్షన్? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక ప్రాసెస్. ఓకే, దీన్నే వేరేలా కూడా చేయొచ్చు మనం. ఎలాగంటే ఒకసారి చూడండి, వాడు ఇచ్చిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో 2:3 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఏముంది 6:8. ఇది బి వాల్యూ. ఓకేనా, ఇది కూడా బి వాల్యూ. ఎప్పుడైనా సరే కామన్ లెటర్ ఏదైతే ఉందో, ఓకేనా, కామన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలా? ఎల్సిఎం. సో ఇక్కడ చూస్తే 3 and 6 ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఎందుకు? 3 and 6 3 1s 3 2s దట్ ఈక్వల్స్ టు 6 అనేది ఎల్సిఎం అయింది. ఎంతసేపు ఎంతమా? 6. సో ఇక్కడ చూస్తే మరి ఇక్కడ 6. సో ఈ 6 ఓకేనా, ఇది ఎన్నిసార్లు పోతుంది? 2 times. 3 2s 6. మరి ఇక్కడ 1 టర్మ్. చూడు, ఎల్సిఎం ఏదైతే రాసావో దాంతో మిడిల్ టర్మ్ ఎన్ని టర్మ్స్ కట్ అవుతుంది? 3 2s 6. మళ్ళీ 6తో ఎన్ని పవర్లు పోతుంది? 1 సార్. సో 6 1s 6. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ ఏదైతే నువ్వు మల్టిప్లికేషన్ చేసావో అదే నెంబర్ బిఫోర్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఏదైతే నెంబర్ చేసావో అదే నెంబర్తో నెక్స్ట్ నెంబర్ కూడా మల్టిప్లికేషన్ మన ఆన్సర్ అయిపోతుంది. అంటే మిడిల్ టర్మ్ అనేది కామన్ 6. ఇప్పుడు ఇటువైపు నువ్వు రాయాలి. ఓకేనా, నెక్స్ట్ చూడు 2 2s ఎంత? 4. 2 2s ఎంత? 4. నెక్స్ట్ 8 1s 8. 6 4 2 ఇవేదో నెంబర్తో కట్ అవుతున్నాయి. 2 2s 2 3s 2 4s. సో ఆన్సర్ 2 3 4. ఇదే ఆన్సర్ వచ్చిందా? ఇంతేనమ్మా. ఓకేనా, ఏముండదు దాంట్లో. జస్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే 1 or 2 times చూడండి. ఓకేనా, ఎప్పుడు కూడా ఇది లెంతీ ప్రాసెస్ అనేది చేయకూడదు. ఎందుకంటే 2 times ఉంటే మనకు ఓకే, 3 or 4 or 5 అనేది ఇచ్చేయడానికి, అంటే A:B:C:D అన్నడానికి అప్పుడు నువ్వు ఫైండ్ చేయడానికి చాలా టైం అనేది పడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. A:B = 5:8 మరియు C:B = 4:3. అప్పుడు A:B:C సమానమైన నిష్పత్తిని కనుగొనండి. ఓకేనా, సేమ్ బిఫోర్ చేసిన సమ్మనే ఇప్పుడు కూడా. ఇప్పుడు ఒకసారి చూడు, ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ షార్ట్ కట్ చేద్దాం, తర్వాత లెంతీ చేద్దాం. చూడండి ఇక్కడ ఏమన్నాడు? A:B ఇచ్చాడు. A:B ఎంత ఇచ్చాడమ్మా? A:B ఎంత ఇచ్చాడు? 5:8. 5:8. B:C ఇచ్చాడా? చూడు ఇక్కడ ఏమిచ్చాడు? C:B అన్నాడు. నువ్వేం చేయాలి? దాన్ని B:Cగా రాయాలి. అంటే B:C రాస్తే ఇక్కడ ఏమవుతుంది? 3:4 అవుతుంది. ఓకేనా, వాడు ఇచ్చింది రైటే, కానీ నువ్వు మనకు కావాల్సింది A:B B:Cలో కన్వర్ట్ చేయాలి. కాబట్టి వాడు చూడు మళ్ళీ ఇక్కడ అడిగింది కూడా ఏమిచ్చాడు? A:B:Cనే అడిగాడు. సో నువ్వు ఇక్కడ ఆడిచ్చింది C:B అయినప్పటికీ కూడా నువ్వేం చేయాలి? దాన్ని B:Cగానే కన్వర్ట్ చేసేసుకోవాలి. సో ఈ C:Bని నువ్వేం రాసావు? B:C. నెంబర్స్ కూడా 4:3 ఉంటే నువ్వేం చేయాలి? 3:4గా రాసాం. ఇప్పుడు నెక్స్ట్ B:C అంటే ఇది B వాల్యూ. మళ్ళీ B వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 3:4. 3:4. 8కి 3కి ఎల్సిఎం ఎంత? బి టర్మ్ మిడిల్ టర్మ్నే కామన్గా ఉంది కదా, రెండింటిలో బీనే కామన్గా ఉంది. ఏ ఒకటే ఉంది, సి ఒకటే ఉంది. యాజ్ బి మాత్రం ఎన్ని ఉన్నాయి? 2 times ఉన్నాయి. సో నువ్వు అప్పుడు 8కి and 3కి ఎల్సిఎం ఏమవుతుంది? ఏదైనా కట్ చేయడానికి ఉందా? నో. ఎంత ఎల్సిఎం ఎంత? 24. ఎల్సిఎం ఎంత? 24. సో 8 how much? 24. 8 3s. 3 how much? 24. 8s. ఓకేనా, ఈ ఎల్సిఎంని ఇక్కడ ఉండే మిడిల్ టర్మ్తో గుణించాలి. ఏ నెంబర్తో కట్ అవుతుందో ఆ నెంబర్ సైడ్ రాసేసుకో, అంతే, దట్స్ ఇట్. సో ఇక్కడ ఏదైతే నెంబర్ రాసావో బిఫోర్ నెంబరు, ఇక్కడ ఏదైతే నెంబర్ రాసావో ఆ నెంబర్తో మల్టిప్లికేషన్. సో 5 3s 15 ఈస్ట్ ఎల్సిఎం మిడిల్ టర్మ్ కామన్ కదా ఎల్సిఎం. నెక్స్ట్ 4 8s 32. 4 8s 32. ఇది నీ ఆన్సర్. 15:24:32 ఎక్కడ ఉంది? 15:24:32. ఇది నీ ఆన్సర్. ఇది ట్రిక్. అదే మనం ప్రాసెస్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి చూడు. ఇక్కడ ఏమన్నాడు? 5:8. నెక్స్ట్ 3:4. 3:4. ఇప్పుడు నువ్వేం చేయాలి? పైకి వేసుకోవాలి. ఖాళీగా ఉంది కదా, సో ఇక్కడ కూడా ఖాళీ. సో ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు 8 ఉంది, దాని ఆఫ్టర్ దట్ కూడా ఏం చేయాలి? నువ్వు 8. ఇక్కడ 3 ఉంది, దాని బిఫోర్ కూడా 3నే. అర్థమైందా? సో 5 3s ఈ రెండింటిని గుణించేసి 5 3s 15 ఈస్ట్ 8 3s 24
ఈస్ట్ 8 4 32. ఇది కూడా ఒక షార్ట్ కట్టే. సో అదే ఆన్సర్ వచ్చిందా? ఓకే రైట్. ఇప్పుడు కొంతమంది ఇంకా వేరేలా కూడా చేస్తూ ఉంటాం. అది ఎలాగో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఏమన్నాడు? ఫస్ట్ 5:8, సెకండ్ ఏమన్నాడు? 3:4. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇలా చెయ్యి, నెక్స్ట్ ఇలా చెయ్యి, నెక్స్ట్ ఇలా చెయ్యి అంటారు. ఓకేనా? ఇలా బాణాలు వేస్తూ ఉంటాం. బాణాలు వేసినప్పుడు ఏమవుతుందంటే 2 times 3 times వరకు ఓకే, 4 or 5 ఇంప్రూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ షార్ట్ కట్ అనేది కాలిపోతుంది. ఓకేనా? సో అప్పుడు ఏంటంటే డైరెక్ట్ చూడండి, ఇది ఇలా క్రాస్ గురించి అంటే 5 3 15, ఈస్ట్ 8 3 24, ఈస్ట్ 8 4 32. సార్ 3 times వరకు కూడా డైరెక్ట్గా వచ్చేసింది కదా, ఇదంతా ఎందుకు సార్ మరి చెప్పుకున్నాం అంటారు. ఓకేనా? 3 times వరకు ఓకే, అది నేనే చెప్తున్నా. ఓకేనా? 4 or 5 వెళ్ళేటప్పుడు మాత్రం ఇది ఏమవుతుందంటే పోతుంది ఆన్సర్. ఓకేనా? కంపల్సరీగా చేయలేరు, ఎందుకంటే ప్రాసెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. (3x = 5y = 4z) అయితే x = y = z దేనికి సమానం అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా? ఏంటంట 3x = 5y = 4z, దెన్ x = y = z = అని అడుగుతా ఉన్నాడు. ఓకే, చూడండి ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ రాయాలి అంటే ఓకేనా, ఇలా 3 times వరకు కూడా ఓకే. డైరెక్ట్ ఆన్సర్ రాయడం అంటే అలా చూడు, వన్స్ క్లోజ్ చేయి, సెకండ్ 2 times అనేది మల్టిప్లికేషన్ చేయి. అంటే ఇక్కడ చూడు 3x 5y 4z ఇది వాడు ఇచ్చింది. ఓకేనా? నేనేం చెప్తున్నాను, ఒకటి క్లోజ్ చేసేస్తే సెకండ్ 2 times ఏవైతే ఉంటాయో దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏ అనేది వస్తుంది. మిడిల్ టర్మ్ క్లోజ్ చేస్తే రిమైనింగ్ 2 ఏవైతే ఉన్నాయో బి వస్తుంది. లాస్ట్ టర్మ్ క్లోజ్ చేస్తే రిమైనింగ్ 2 మల్టిప్లికేషన్ చేస్తే లాస్ట్ టర్మ్ అనేది వస్తుంది. అంటే మనకి ఏదైతే కావాలో దాన్ని మూసేసి రిమైనింగ్ 2 times ఏం చేయాలి? మల్టిప్లికేషన్ అంటే గుణించాలి. చూడు ఇక్కడ, అంటే ఇది క్లోజ్ చేస్తే 5 4 ఎంతమ్మా? 20 ఈస్ట్. నెక్స్ట్ ఇప్పుడు నాకు బి కావాలి. సో దీన్ని క్లోజ్ చేస్తే 3 4 ఎంత? 12. నా సి కావాలి. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి 5 3 ఎంత? 15. సో మన ఆన్సర్ 20:12:15 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్గా తీసేసుకుందాం. ఇది ఎప్పుడు అంటే కొన్నింటికి. ఓకేనా? ఇప్పుడు సేమ్ యాజ్ వెల్ మీకు ఇప్పుడు ఇచ్చాను ఏమని, A:B:C:D:E అన్నాను. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా వస్తుంది ఆన్సర్. ఇది క్లోజ్ చేస్తే BCDE నెక్స్ట్ బి కావాలి, ACDE, సి కావాలి, ABDE, ఇలా చేసుకొని పోవాలి. అదే స్మాలెస్ట్ నెంబర్లు అయితే ఓకే, లేదు ఇప్పుడు 11 12 13 ఎక్సెట్రా నెంబర్లు ఇచ్చాడు అనుకోండి, మల్టిప్లికేషన్ చేయడంలో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు అందుకనే ఇది చేయొద్దు అనేది మీకు. ఓకేనా? డైరెక్ట్గా ఇది కూడా ఎందుకు చేయొద్దు అంటే 2 times 3 times వరకు ఓకేనమ్మా. కానీ ఇప్పుడు మనం ఎలా చేయాలో చూడండి ఒకసారి. 3 5 4 ఈ మూడింటికి కూడా ఎల్సిఎం ఫైండ్ చేయి. మీకు స్టార్టింగ్ నుంచి నేను ఒకటే చెప్తున్నాను, ఏంటిది? ఎల్సిఎం అంటే రేషియో మొత్తము కూడా ఎల్సిఎం బేస్ మీదే మనకు ఆధారపడి ఉంది. కానీ ఎల్సిఎం అంటే సార్ ఇప్పుడు మనకు ఒక ఎగ్జామ్లో ఎల్సిఎం బిట్ ఇవ్వలేదు అంట, కానీ ఇందులో ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉంది? ఎల్సిఎం అనేది ఇంక్లూడ్ అయ్యింది. కాబట్టి ఎల్సిఎం నుంచి నీకు బిట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకేనా? సో 3 5 4 ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 60 ఏనా? ఎల్సిఎం ఎంత? 60. 3 how many times 60 అంటే 3 ఎంతలు 60. ఓకేనా? దాని యొక్క యూనిట్స్ రాస్తే సరిపోతుంది. 320s ఎంత? 320s. 5 how much? 5 12s. 5 12 60. 4 ఎంతలు మళ్ళీ? 4 15 60. సో 20 12 15. సో మరి అదే వచ్చిందా నీకు కూడా? 20 12 15. సో ఇలా చేసుకుంటే వాడు ఎన్ని టర్మ్స్ ఇచ్చినా సరే మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడు. 2p = 3q = 4z = 5p 5r ఇలా ఇచ్చాను నేను. ఇప్పుడు చాలామంది అంటారు క్లోజ్ చేయి 3 4z సంథింగ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఏం చేస్తాను, మీకు ఏం చెప్పాను మనం, ఎల్సిఎం అనేది ఫైండ్ చేయండి అని చెప్తా ఉన్నాను. ఎల్సిఎం ఓకే, 2 3 4 5 ఎల్సిఎం ఎంతమ్మా? 2 3 4 5 ఎల్సిఎం ఎంత? 2 కట్ అయిపోయింది కదా. సో 30 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకే, సారీ 60 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఎంత? 60. సో 60 రాసేసాం. ఇక్కడ ఎల్సిఎం ఏదైతే ఉందో యాస్టీస్ అదే రాయండి. ఇప్పుడు చూడు 2 how much?
230s, 3 how much 320s, 4 how much 415s, 5 how much 512s. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా 30:20:15:12, 30:20:15. ఇది 1 యొక్క ఆన్సర్ చేసు. అంటే ఎల్సిఎం అనేది ఎన్ని టైమ్స్ ఇచ్చినా, ఇంకొకటి ఏదో ఇచ్చాడు ఇక్కడ 6m, అప్పుడు కూడా ఏం చేయాలి డైరెక్ట్గా, అంటే ఆన్సర్ 60, 10s. సో ఆన్సర్ 10. ఇదే మన యొక్క ఆన్సర్. అంటే ఇప్పుడు అర్థమైందా ఎల్సిఎం అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ చూస్ చేస్తుంది అనేది. నెక్స్ట్ వన్ చూడండి. ఎక్స్ మొత్తాన్ని ఏబిసిల మధ్య విభజించారంట. ఎలా? ఏ మరియు బిల నిష్పత్తి 7:12 మరియు బి మరియు సిల యొక్క నిష్పత్తి 8:5. అయితే ఏ మరియు సిల వ్యత్యాసం 214 రూపాయలు ఉంటే అప్పుడు ఏ విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు వాల్యూ ఎంత, అప్పుడు మొత్తం వాల్యూ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా? ఏ సమ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏబిసి. ఓకేనా? ముగ్గురు వ్యక్తులు వాళ్ళు పంచుకున్నారు. ఎలా అంట? ఏ మరియు బీలు 7:12 రేషియోలో పనిచేసుకున్నారు. ఎలా? ఏ మరియు బీలు 7:12 రేషియోలో పనిచేసుకున్నారు. యాజ్ వెల్ యాజ్ B/C కూడా పనిచేసుకున్నారు. మళ్ళీ ఎలా అంట? 8:5 రేషియోలో పనిచేసుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు ఏ మరియు సిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ అనేది వాడు ఇచ్చాడు. అంటే ఏ కంటే సి అనేది 214 రూపాయలు ఎక్కువగాను, అయితే మొత్తం విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఓకే, దాన్ని చూడు ఇక్కడ. ఫస్ట్ నువ్వు A/B/C ఫైండ్ చేయాలి. అంతేనా? ఫైండ్ చేద్దామంటే ఇక్కడ బి అనేది 2 టైమ్స్లో ఉంది. బి అనేది 2 సార్లు వచ్చింది ఇక్కడ. అప్పుడు నువ్వేం చేయాలి మళ్ళీ? సో బి వాల్యూ అనేది కంపల్సరీగా ఫైండ్ చేయాలి. సో ఇక్కడ నువ్వు చూస్తే A/B ఎంత ఇచ్చాడమ్మా? 7:12. మరి B/C ఎలా ఇచ్చాడు? B/C 8:5. ఓకే, ఇప్పుడు నువ్వేం చేయాలి? మీకు ఆల్రెడీ 12కి 8కి ఎల్సిఎం ఎంత? 12కి 8కి 12,8 ఎల్సిఎం. ఎల్సిఎం ఈజ్ 24. ఓకే, ఎల్సిఎం ఈజ్ 24. సో 12 how much 24? ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 2s, 8 how much 8 3s. ఇది రాసేసుకున్నాక ఇక్కడ ఏదైతే నువ్వు మల్టిప్లికేషన్ చేసావో ఇక్కడ ఉన్న టర్మ్తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇక్కడ చూడమ్మా, బి వాల్యూ వచ్చేసింది ఎంతమ్మా? 24. బి వాల్యూ ఎంత? 24. ఇప్పుడు నువ్వు ఫైండ్ చేయాల్సింది ఏ అండ్ సి అనేది ఫైండ్ చేస్తే సరిపోతుంది. A2 7 2s ఎంత? 14. నెక్స్ట్ 5 3s ఎంత? 15. సో A/B/C 14:24:15. 14:24:15. సో ఇప్పుడు నేను ఏమన్నాడు వాడు ఇక్కడ చూడు. ఏ అండ్ సి ఈజ్ 214 అనేది డిఫరెన్స్ ఉందంట. వాళ్ళిద్దరి యొక్క తేడా ఎంత? 214 రూపాయలని వాడే ఇచ్చేసాడు ఇక్కడ. అంటే ఇది ఏ, బి అండ్ సి. అయితే ఏ మరియు సిల యొక్క డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది మన దగ్గర? 1 పార్టేనా? సో 14కి 15కి డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్. సో 1 పార్ట్ అనేది 214 రూపీస్ అయితే, 1 పార్ట్ అనేది 214 రూపీస్ అయితే మరి వాడికి కావాల్సింది మొత్తం వాల్యూ అడుగుతా ఉన్నాడు. మొత్తం వాల్యూ కావాలంటే ఇది అంతా కలిపేసేయడమే కదా. సో 14 + 24 + 15. సో ఎంతమ్మా? 15 + 14 29, 29 + 20 49, 53. ఎంత టోటల్ ఎంత? 53. సో 1 పార్ట్ వచ్చేసి 214 అయితే 53 పార్ట్స్ ఈజ్ వాట్? 1 పార్ట్ వచ్చేసి 214 అయితే 53 పార్ట్స్ అనేది ఎంత అని అడుగుతా ఉన్నాడు. సో ఏమవుతుందమ్మా? 53/1 × 214. ఇప్పుడు చూడు సార్, మళ్ళీ మనం 53 × 214 అనేది గుణించుకొని కూర్చోవాలా అంటే అది ఏం అవసరం లేదు. ఒకసారి ఆప్షన్లో చూస్తే ఇక్కడ 6, 1, 8 and 2 అంటే డిఫరెంట్ టర్మ్స్ అనేవి ఉన్నాయి అక్కడ. సో ఫస్ట్ యూనిట్ డిజిట్ 3 × 4 ఎంతమ్మా? 12. 3 × 4 ఎంత? 12 అంటే ఫస్ట్ డిజిట్ ఏముంది? 2 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? సో ఆప్షన్ 4లో మాత్రమే ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంతేగాని మళ్ళీ 53 × 214 వేసుకొని కూర్చుండకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం రేషియో ప్రపోర్షన్లో కొన్ని ప్రీవియస్ బిట్లు అనేవి చూసాం. ఓకేనా? నెక్స్ట్ సెషన్లో మనం కొన్ని అనేవి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.